విజయనగరం జిల్లా రాజా మండలం బొద్దాం గ్రామంలో శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని శ్మశాన వాటిక స్థలాన్ని కొందరు ఆక్రమించారని ఆరోపిస్తూ ఈ ఆక్రమణకు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన తెలిపారు. శ్మశాన వాటిక గ్రామానికి ఎంతో కీలకమైనదని, తరతరాలుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని అక్రమంగా ఆక్రమించడం అన్యాయమని స్థానికులు పేర్కొన్నారు. ఆక్రమణదారుల నుంచి శ్మశాన వాటిక స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని తిరిగి గ్రామానికి అప్పగించాలని అధికారులు వారు కోరారు. మాట్లాడమంటారా? మాది బొద్దాం గ్రామం అండి, రాజా మండలం, విజయనగరం జిల్లా అండి. మాకు పూర్వీకుల నుంచి కూడా ఒక శ్మశాన భూమి అని ఉండేదండి. అది రాను రాను మేము 7 జాతులు అయిపోయామండి. దేవాంగులం, శాలీలము, పట్టు శాలీలము, మరి సాయిబులు, కైకాలాల వాళ్ళు, సింగాలు, జంగాలు మొదలకు 7 కులాలండి మావి. 7 కులాలు సుమారుగా 400 మంది కుటుంబాలు ఉన్నామండి. అవి శ్మశానం మాకు ఉండేది పూర్వం కాంచి, మా తాత ముత్తాతలు కానిచ్చింది. అక్కడ మేము వెళ్ళి శవాలు పాతుంటామండి. అది రాను రాను బాగా దగ్గరికి కుదించారండి. పెంట కుప్పలు పెట్టడం, మరి రాళ్ళు, రప్పలు, గొయ్యలు తీసేయడం, ముళ్ళు డొంకలు ఇవన్నీ పెరిగిపోయి చాలా తక్కువ అయిపోయిందండి. మేము ఇది 2-3 సంవత్సరాలు పెట్టి మా పెద్దల తరపుని మరి ఎవరెవరికి చెప్పినా మరి ఆ సమస్య మాకు తీరడం లేదండి. ఆ సమస్య తీరాలని ఈ మధ్యన 1900 కలెక్టర్ గారి ఆఫీస్కి ఒక దరఖాస్తు ఇచ్చామండి మా సమస్యను పరిష్కరించమని. కలెక్టర్ గారు గ్రీవెన్స్ సెల్లోనే ఇస్తే ఆ గ్రీవెన్స్ సెల్ నుంచి కలెక్టర్ గారు మాకు అక్కడ రాజం తహసీల్దార్ గారిని, మండల సర్వేయర్ గారిని మా సిబ్బందిని పంపించి ఈ మధ్యన సర్వే చేయించారండి. మేము ఉండడానికి సర్వే చేశారు. ఆ సర్వే గారు చక్కగా చేసి మా భూమి అంటే శ్మశాన వాటికి సంబంధించిన భూమి ఈ హద్దు ఇది, ఈ హద్దు ఇది ఆయన సూచనలు ఇచ్చారండి. ఆయన సూచనల ప్రకారంగా మేము రాళ్ళు పాతి సుమారు ఒక 300 ట్రాక్టర్లతో అంతా మేము తలా ఎత్తుకొని డబ్బులు ఎత్తుకొని దాన్ని శుభ్రం మొన్నేసి దాన్ని మైదానంలో చేసామండి. చేసినప్పుడు ఏ ఒక్కరు కూడా అడగలేదండి. ఏ ఒక్కరు కూడా మొన్నేసినప్పుడు అడ్డు పెట్టడం కానీ ఏది చేయలేదు. ఒక 3 రోజులు పోయిన తర్వాత సోమవారం అంటే ఇవాళకి ముందు రోజు, మరి సోమవారం వారం రోజులు అయిందండి. అర్ధరాత్రి జేసీబీని పెట్టి 4 అడుగులు వెడల్పు 6 అడుగులు గొయ్య తీస్తారండి. ఆ శ్మశానానికి మధ్యలో తీస్తారండి. శ్మశానానికి మధ్యలో 4 అడుగులు వెడల్పు 6 అడుగులు గొయ్యి, ఒక గ్యాప్ మాకు తోవ లేకుండా కూడా చేస్తారండి. లోనకి వెళ్ళడానికి తోవ లేకుండా చేస్తారండి. అది మేము చూసాం. మరుసటి రోజు మేము చూసాం, అందరం చూసి అవి సాయంకాలం మొత్తం ఇంతమంది జనాభాతో మేము వెళ్ళాం. అక్కడికి వెళితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది రైతులు మాకు అది కప్పనివ్వకుండా వేరే చోట మా హద్దుల ప్రకారంగా కాలు తీయకుండా మాకు అడ్డిస్తారండి. అడ్డిస్తే వాళ్ళతో మేము దెబ్బలాడడానికి పనికిరామండి. మాది మైనార్టీ జాతి అండి. అందువల్ల చోట మళ్ళీ మాకు న్యాయం చేయమని కలెక్టర్ గారికి ఇప్పుడు దరఖాస్తు ఇవ్వడానికి మళ్ళీ మేము అందరం కలిసి వచ్చామండి.